చాలామంది ఉన్నారు. కానీ అక్కడ 21వ వచనంలో అంటారు, మీరందరూ మీ సొంత కార్యాలను చూసుకుంటున్నారు. ఎవరి సొంత కార్యాలు వాళ్ళు చూసుకుంటున్నారు. దేవుని పనిని గమనించేవారు అరుదైపోయారు. గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజున పరిశుద్ధాత్ముడు చాలా తేటగా, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గమనించండి, గమనించండి, గమనించండి. చింతించేవారు ఉంటే క్షేమం కలుగుతుంది. చింతించేవారు ఉంటే నెమ్మది కలుగుతుంది. చింతించేవారు ఉంటే దేశము పాడవదు. ఆయన అంటాడు, చింతించువారు ఒకరు కూడా లేరు, గనుకనే దేశము పాడైపోతుంది. చింతించేవారు ఒకరు కూడా లేరు, అందుకే దేశం పాడైపోతుంది. ఇదే ఇర్మియా భక్తుడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడై మరొక మాట వ్రాస్తున్నాడు. విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం, విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక చక్కటి భారంతో కూడిన మాట కనబడుతుంది. అదేమిటంటే, త్రోవను నడుచు వారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? త్రోవను నడుచు వారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. త్రోవను నడుచు వారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? ఏమిటి సంగతి? బాగా వినాలి, గమనించాలి. ఏం జరుగుతుంది అక్కడ అనంటే, 1వ అధ్యాయం విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకియాయను, ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయాను. గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా? జాగ్రత్తగా ఈ లేఖనాలు కొంచెం జాగ్రత్తగా మనం గమనించగలిగితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, జనభరితమైన పట్టణం, నిన్నటి వరకు ప్రజలతో నిండుగా కళకళలాడిన పట్టణం ఏకాకి అయిపోయి దుఃఖక్రాంతురాలు అయిపోయింది. అది విధవరాలి వంటిది అయిపోయింది. 4వ వచనంలో, నియామక కూటములకు ఎవరును రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. 6వ వచనం ప్రారంభంలో, సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. ఈ విధంగా చదువుకుంటూ వెళ్తే ఆ విలాప వాక్యాల గ్రంథంలో సియోను కుమార్తెకి, సియోను కుమార్తె పట్టణానికి కలిగిన ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. విధవరాలాగా అయిపోయిందట పరిస్థితి. ఏమిటి సంగతి అని కొంచెం జాగ్రత్తగా మనం గమనించగలిగితే, ఇప్పుడు ప్రవక్త ప్రవచిస్తూ ప్రశ్న వేస్తున్నాడు. త్రోవను నడుచు వారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు కొంచెం కూడా చింత లేదే? ఎస్, చాలా జాగ్రత్తగా గమనించండి. దేశం పరిస్థితులు మారిపోతున్నాయి, సంఘాల పరిస్థితులు మారిపోతున్నాయి, సేవకుల పరిస్థితులు మారిపోతున్నాయి. రక్షణ పొందిన విశ్వాసులు మరలా లోకంలో కలిసిపోతున్నారు. రక్షణ పొందిన విశ్వాసులు మరలా లోకంలో కలిసిపోతున్నారు. రక్షణ పొందక మునుపు ఉన్న పరిస్థితి కంటే మరింత దారుణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. చాలామంది పిలుపుని, ఏర్పాటుని మరిచిపోయి, ప్రతిష్టను కోల్పోయి, సమర్పణకు దూరమై, దేవుని ఉద్దేశాలు ఏమిటి, దేవుని తలంపులు ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, దేవుని ఆలోచన ఏమిటి గుర్తుపట్టక చాలామంది దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు.
కుటుంబాల్లో నెమ్మది లేదు, వ్యక్తులలో నెమ్మది లేదు, ఆశీర్వాదం లేదు. కారణం ఒకే ఒక్క జవాబు: చింతించువాడు ఒక్కడు కూడా లేడు. మా సంఘం ఎందుకు ఇలా అవుతుంది? నా కుటుంబం ఎందుకు ఇలా అవుతుంది? నా పిల్లల పరిస్థితులు ఎందుకు ఇలా అవుతున్నాయి? చింతించేవారు లేరండి, ప్రార్థించేవారు లేరండి, రోధించేవారు లేరండి. చింతించువాడు ఒక్కడు లేడు. త్రోవను నడుచువారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? ఏవండి, మా కళ్ళ ముందు పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఎందుకు ఇలా అని ఒక్కరు కూడా చింతించేవారు లేరండి. అరుదైపోయారు. నేటి సంఘాలలో వేదన చెందేవాళ్ళు అరుదైపోయారు. ప్రార్థించేవారు, ఉపవసించేవారు, కన్నీరు కార్చేవారు అరుదైపోయారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, రా, బద్దలైన సందుల్లో నిలవడానికి ఇష్టపడు. దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన నిలబడి ధూపం వేయడానికి ఉపక్రమించు. నేను సంఘం కొరకు చింతిస్తాను, నేను సంఘం కొరకు ప్రార్థిస్తాను, నశించిపోయే ఆత్మల కొరకు మొర్ర పెడతానని ఒక తీర్మానం చేసుకో. నీ ద్వారా దేశానికి నా దేవుడు నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా దేవుడు కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నా దేవుని వాక్యం అంటుంది, చింతించువారు లేక దేశము పాడైపోయింది అని. చింతించేవారు లేక దేశము పాడైపోయింది అని. వింటున్నారా? గమనిస్తున్నారా? పరిశుద్ధాత్ముడు మనందరితో చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఇదిగండి, దైవజనుడైన పౌలు గారిని ప్రేరేపించి తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తిమోతిని మన ఎదుటి నుంచి మాట్లాడుతున్నాడు. మీ క్షేమము విషయమై నిజముగా చింతించేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చింతించే వ్యక్తిగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. చింతించే వ్యక్తిగా నా దేవుడు నీ సంఘాన్ని మార్చునుగాక. చింతించే సేవకునిగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. ఎప్పుడైతే నువ్వు చింతించే వ్యక్తివిగా నీవు దేవుని సన్నిధిలో నిలబడతావో, కనబడతావో, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను బట్టి క్షేమాన్ని ప్రసాదిస్తాడు. కుటుంబంలో క్షేమం, సంఘంలో క్షేమం, దేశంలో క్షేమం కావాలంటే చింతించేవారు కావాలి. ఈరోజున చాలామంది ఉన్నారండి, ఎవరికి వాళ్ళే వాళ్ళ వ్యక్తిగత తలాంతులను ప్రదర్శించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. చింతించేవారు లేరు. నేను మీకు ఒక మాట చెప్పనా? బైబిల్ గ్రంథంలో మనందరికీ బాగా పరిచయమైన ఒక మాట నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. మొర్దెకై ఎస్తేరు కాలంలో ఏం జరిగిందంటే, హామాను, అప్పటి ప్రధానమంత్రి హామాను, యూదుల్ని చంపడానికి, యూదుల్ని నాశనం చేయడానికి శాసనం ఒకటి పుట్టించి రాజుగారి ఉంగరం చేత ముద్ర వేయించి చాటింపు వేసాడు. అయిపోయింది. ఇక దాన్ని మార్చే పరిస్థితి లేదు, అవకాశాలు లేవు. ఈ విషయం మొర్దెకైకి తెలిసింది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని, ఏమండి, రాజుగుమ్మం దగ్గరికి వెళ్ళాడట. మహాశోకంతో రోదన చేస్తూ, మహాశోకంతో రోదన చేస్తూ రాజగుమ్మం దగ్గరికి వెళ్ళాడు. జరిగినదంతయు తెలియగానే ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని అంటే, యూదా వంశం, యూదా జాతి నశించిపోతుంది. అంతమొందించడానికి హామాను శాసనం ఒకటి తయారు చేయించాడు, రాజముద్ర వేయించాడు.
చాటింపు కూడా అయిపోయింది. ఏమండి, ఇదిగో ఈ ఈ జరిగిన ఈ తతంగం అంతా మొర్దకై తెలిసిన వెంటనే మన చేతుల్లో ఏం లేదండి, అంత అయిపోయింది, దాటిపోయింది అని వదిలేయలేదట. ఏం చేశాడు? జాగ్రత్తగా గమనించండి. మొర్దకై ఆ విషయం తెలిసిన వెంటనే బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని మహాశోకంతో రోధిస్తున్నాడు. జరిగినది అంత తెలియని పరిస్థితులు నీ కళ్ళ ముందు కనబడతా ఉంటే ఈ రోజున పట్టి పట్టని వ్యక్తిగా నీవు ఉంటున్నావు, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నావు. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సేవకుడా, నెహెమ్యా దగ్గరికి బంధువులు వచ్చారు, సొంతూరు నుంచి బంధువులు వచ్చారు. నెహెమ్యా రాజుగారి దగ్గర చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, గిన్నె అందించే ఉద్యోగం చేస్తున్నాడు. ఏంట్రా బాబు, ఏంటి మన ఊరు ఎలా ఉంది, మనోళ్ళంతా ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, మన పట్టణ విశేషాలు ఏమిటి అని అంటే వాళ్ళు కన్నీళ్లతో చెప్తున్నారు, ఇంకేం పట్టణం రా బాబు, మన పట్టణ ప్రాకారాలు పడద్రోయబడ్డాయి, గుమ్మాలు కాలిపోయాయి, మన పితరుల సమాధులను పట్టణం పాడైపోయింది, ప్రాకారాలు పాడైపోయి గుమ్మాలు కాలిపోయినాయిరా అని చెప్పగానే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, ఆ మాటలు వినిన వెంటనే నెహెమ్యా అలా కూర్చుండిపోయి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఏమండి విజ్ఞాపన చేయడం మొదలుపెట్టాడట. ఏమండి, బైబిల్లో చదువుకోవడానికి వ్రాయబడిన మాట, ఆ మాటలు వినినప్పుడు నెహెమ్యా అలా కూర్చుండిపోయాడట. కూర్చోవడం కాదండి, కూలిపోయాడు. ఆ మాటలు వినగానే కాళ్ళు వణికాయి, నిలబడలేకపోయాడు. అలానే క్రింద కూర్చుండిపోయి ఏం జరుగుతుందో అర్థం కావడంలే. కొన్ని రోజులు దుఃఖముతో ఉపవాసం అండి, దుఃఖంతో విజ్ఞాపన చేస్తున్నాడు పరలోకమందున్న దేవునికి, ప్రార్థన ఆలకించే దేవునికి. ఈ రోజున నీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా పట్టి పట్టనట్లు వెళుతున్నావే. నేను ఇక్కడ మీకు మరొక విషయం చెప్పనా. నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు ఈ సంగతిని నినివే పట్టణస్తులకి తెలియచేయడానికి యోనాను ఎన్నుకొని యోనా వెళ్ళమంటే యోనా మొదట వెళ్ళనని దేవుని సన్నిధిలోంచి పారిపోగా దేవుడు తన ప్రణాళిక ప్రకారం తిమింగలం చేత మింగేటట్లు చేసి తర్వాత నినివే పట్టణానికి పంపించాడు. మొత్తం మీద నినివే పట్టణాన్ని 3 రోజులు తిరిగితే కానీ అవదు అది. కానీ ఒక్కరోజు తిరగలిగిన తిరిగాడు. ఇంకా 2 రోజులు ప్రయాణం, ఇంకా 2 రోజులు పరిచర్య, ఇంకా 2 రోజులు సువార్త మిగిలే ఉంది. కానీ జరిగింది ఏమిటంటే ఈలోపే రాజుగారు దిగొచ్చాడు. రాజుగారు మొదలుకొని రైతు వరకు, సామాన్యుడు మొదలుకొని ప్రతి ఒక్కరు, చిన్నలు పెద్దలు, పాలు తాగే పసిపిల్లలకు కూడా పాలు ఇవ్వలేదండి, గేదెలకి మేత ఇవ్వలేదండి. అందరూ ఉపవసించి గోని పట్టలకు ధరించుకొని బూడిద పోసుకొని, ప్రభువా మా తప్పిదాలు క్షమించయ్యా, మా పొరపాట్లు క్షమించయ్యా, అయ్యా మా అపవిత్రతను విడిచిపెడతామయ్యా, నాశనుని తప్పించుకోవని వాళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు తాను వాగ్దానం చేసినట్లుగానే కీడును చేయక మానతానని చెప్పి దేవుడు ఆ కీడుని తప్పిస్తే వాళ్ళ కొరకు ప్రార్థించాల్సిన సేవకుడు, వాళ్ళ కొరకు రోధించాల్సిన సేవకుడు అంటాడు, నువ్వు ఎలాగ చేస్తావని నాకు ముందే తెలుసయ్యా, అందుకే నేను రాలా. చూసారా, చింతించవలసిన సేవకుడు, ఒక భారం బాధ్యత కలిగి కొనసాగవలసిన, ప్రవర్తించవలసిన ఒక సేవకుడు ఎంత బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ విశ్వాసివా,
తోటి విశ్వాసుల క్షేమం కొరకు చింతిస్తున్నావా? నీవు సేవకునివా? సంఘ క్షేమం కొరకు చింతిస్తున్నావా? నశించిపోయే ఆత్మల కొరకు చింతిస్తున్నావా? ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మొర్దెకై ఒక సేవకుడు కాదు, కానీ ఏం జరుగుతుందో తెలుసా? ఏమండి, జరిగినదంతయు తెలియగానే ప్రార్థించడం ఆపలేదు, రోధించడం ఆపలేదు. బట్టలు చింపుకొని, గోని పట్టలు వేసుకొని, బూడిద చల్లుకొని మహాశోకంతో రోదన చేస్తున్నాడు. నా దేవుడు నీకిట్టి ఆత్మను అనుగ్రహించునుగాక. నా దేవుడు నీకిట్టి భారాన్ని, బాధ్యతని అనుగ్రహించునుగాక. ఏమండి, మొర్దెకై బట్టలు చింపుకొని బూడిద పోసుకొని ఏడుస్తూ ఉంటే ఎస్తేరు బాధ్యతారాహితంగా మాట్లాడుతుంది. బాబాయ్, ఇగో ఈ బట్టలు కట్టుకో, తినిబా, నీకెందుకు వచ్చిన గొడవ అని. అమ్మా, నా జాతి నశించిపోతుంటే, నా ప్రజలు నశించిపోతుంటే ఎలా తినగలమ్మా? ఎలా త్రాగలమ్మా? ఎలా ఈ బట్టలు ధరించగలనమ్మా? నా జాతి నశించిపోతుంది, నా ప్రజలు నశించిపోబోతున్నారు, నేను ఎలా ఇది చేయగలను అని చెప్పి జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. భారంతో మాట్లాడుతూ నువ్వు కూడా రమ్మా, చేయి కల్పమ్మా అని అంటే, లేదు లేదు బాబాయ్ బట్టలు కట్టుకో, తిని అంటే, అప్పుడు చెప్పాడు రోషంగా, నీవి సమయంలో మౌనంగా ఉంటే యూదులకు సహాయం, విడుదల వేరొక దిక్కు నుండి వస్తుంది. నువ్వు మాత్రం తప్పించుకోలేవు, జాగ్రత్త. నువ్వు ఈ సమయానికే రాజ్యానికి వచ్చావేమో, ఇందుకొరకే దేవుడు నిన్ను రాణినిగా చేసాడేమో. కొంచెం గుర్తుపెట్టు, కొంచెం గుర్తుపట్టు, కొంచెం గమనించు, బాధ్యత కలిగి మాట్లాడు, బాధ్యత కలిగి ప్రవర్తించు. ఏమండి, అప్పుడు మాట్లాడుతుంది. బాబాయ్, నాకెంతవరకు అర్థం కాలేదు, ఇప్పుడు చెప్తున్నాను, నేను నశించినా నశిస్తాను, న్యాయ వ్యతిరేక్తంగా ఉన్న రాజుగారి దగ్గరికి నేను వెళతాను, ప్రార్థన చేస్తాను అని చెప్పి ఏమండి ఇప్పుడు తీర్మానం చేసింది. 3 దినాలు ఉపవసించి 3వ రోజున రాజుగారి దగ్గరికి బయలుదేరింది. నెహెమ్యా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజుగారి దగ్గర నిలబడితే జవాబు దేవుడు ఇవ్వడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. పడిపోయిన ప్రాకారాలు కట్టబడుతున్నాయి, కాల్చబడిన గుమ్మాలు నిలబెట్టబడుతున్నాయి. ఇదిగో నాశనం అయిపోతుంది అనుకున్న జాతి మరలా కాపాడబడి యూదులకు క్షేమము, ఆనందం, సంతోషం కలిగింది. కారణం, చింతించే మొర్దెకై లేచాడు. యెరూషలేము పట్టణంలో ప్రాకారాలు పడగొట్టబడి, ఏమండి, గుమ్మాలు కాల్చబడిన పట్టణంలో మరలా కాపుదల మొదలైంది. కారణం, చింతించే నెహెమ్యా లేచాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చింతించే ఒక నెహెమ్యాగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. చింతించే ఒక తిమోతి వలె నా దేవుడు నిన్ను మార్చునుగాక. చింతించే మొర్దెకైగా నా దేవుడు నిన్ను మార్చునుగాక. ఎంత భారం అండి, ఎంత బాధ్యత అండి. ఈరోజు నా చాలా వేదంతో ఈ మాటలు చెప్తున్నాను. చాలా సంఘాలలో బాధ్యత కరువు అయిపోయింది, కన్నీటి ప్రార్థన అరుదైపోయింది, ఫ్యాషన్తో కూడిన ఆరాధనలు ఎక్కువైపోయాయి. రావడం, 4 మాటలు వినడం, 4 రూపాయలు వేయడం, ప్రార్థన చేయించుకోవడం, వెళ్ళిపోవడం. నా వంతు నేనేం చేయాలి నా దేశం కొరకు, నా వంతు నేనేం చేయగలగాలి నా రక్త సంబంధికుల కొరకు, నా వంతు నేనేం చేయగలిగి నా కుటుంబం కొరకు. ఏవండి, ఈ మాటలు ఇదిగో ప్రకటించబడుతుంది శామ్యూయల్ కుమార్ గారి ఈ ఫేస్బుక్ పేజీ ద్వారా. దేవుడు శామ్యూయల్ కుమార్ గారికి మంచి భారాన్ని ఇచ్చాడు. దైవ సేవకులను ఆహ్వానించి ఈ మాటలు ఈ విధంగా ప్రకటించడానికి దేవుడు ఆ బిడ్డను ఇంకా ఆశీర్వదించి
అనేకులకి దీవెనకరంగా నా ప్రభు వాడుకొనుగాక. ఎందుకంటే ఈ వర్తమానాల ద్వారా కొందరిలోనైనా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి ఆశీర్వాదం. ఏమంటే తిమోతిని పంపిస్తూ అంటాడు, మీ క్షేమం విషయమై నిజముగా చింతించేవాడు తిమోతే. ఎస్, అటువంటి చింతించేవారు పంపబడాలి, చింతించేవారు లేపబడాలి, చింతించేవారు పురికొల్పబడాలి. ఏమండి, ఇంకొక మాట నేను ఇక్కడ మీకు గుర్తు చేయనా? ఓ ఫిలిప్పీలారా, మీ క్షేమం విషయమై నిజంగా చింతించే తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను అన్నాడే, మరి ఏనేం చేస్తాడు? బాబు మీరు ఏడవండి, మీరు దుఃఖపడండి, మీరు ప్రార్థన చేయండి అని అనడమేనా, లేకపోతే నేను చేస్తాడా అని కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో చక్కటి మాట దైవజనుడు పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన రెండవ పత్రిక, కొరింథీ రెండవ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ రెండవ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో కొంచెం జాగ్రత్తగా మనం గమనించగలిగితే అక్కడ ఒక చక్కటి మాట ఉంది. అదేమిటంటే, ఇవియును గాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఈ మాట గమనించండి. ఇవియును గాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు నాకు కలదు. ఆహా, ఎంత చక్కటి మాట అండి. దైవజనుడు పౌలు గారు అంటున్నాడు, ఓ ఫిలిప్పీలారా, మీ క్షేమం కొరకు చింతించే తిమోతిని పంపిస్తున్నాను నేను. తిమోతిని పంపిస్తే ఒక తెస్సలోనిక సంఘం కొరకు చింతించగలడేమో, ఒక ఫిలిప్పీ సంఘం కొరకు చింతించగలడేమో, ఒక కొరింథీ సంఘాన్ని కొరకు చింతించగలడేమో. కానీ ఒక నాయకుడు, ఒక పెద్ద, ఏమండి, దైవజనుడు పౌలు గారు అంటాడు, సంఘములన్నిటిని కూర్చిన చింత నాకు కలదు. ఈ చింత ఇటువంటి ప్రసంగాలు విన్నప్పుడు కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి కాదు. ఆయన అంటాడు, ఈ భారము దినము నాకు కలుగుచున్నది. ఈ భారం దినము నాకు కలుగుతుంది. ఆహా, ఎంత చక్కటి భారం అండి. ఎస్, నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా, హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను సహోదరుడు శామ్యూల్ కుమార్ గారి ఈ భారం. ఇది ఇలా ఇప్పుడే కాదు, క్రీస్తు రాకడ వరకు కొనసాగునుగాక. హల్లెలూయా. దైవజనుడు పౌలు గారు అంటాడు, దినదినం నాకు కలుగుతుంది భారం. వేటి మధ్యలో అంటే 23వ వచనంలో మొదలు పెట్టాడండి. కొరింథీ రెండో పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మొదలు పెట్టాడు. ఏమనంటున్నాడు? వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 మారు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, 3 మారు ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపాను, అనేక పర్యాయాలు ప్రయాణములలో, నదుల వలనైన ఆపదల్లో, దొంగల వలనైన ఆపదల్లో, నా స్వజనుల వలనైన ఆపదల్లో, అన్యజనుల వలనైన ఆపదల్లో, పట్టణంలో ఆపదల్లో, అరణ్యంలో ఆపదల్లో, సముద్రంలో ఆపదల్లో, కపట సహోదరుల వలని ఆపదల్లో ఉంటిని, ప్రయాసములతోనూ, ఏమండి, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతో ఉన్నాను. ఇంకొను చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు నాకు కలదు. ఆహా, అందుకేనండి కొరింథీ సంఘం ఒక ఆదర్శప్రాయంగా మారింది.
గలతీ సంఘం ఒక ఆదర్శప్రాయంగా మారింది. ఫిలిప్పీ సంఘం ఒక ఆదర్శప్రాయంగా మారింది. కొలస్సీ సంఘం ఒక ఆదర్శప్రాయంగా మారింది. తెస్సలోనిక సంఘం ఒక ఆదర్శప్రాయంగా మారింది. ఏమని దైవ జనుడు పౌలు గారు అడుగుపెట్టిన ప్రతి సంఘం దీవెనకరంగాను నేటి సంఘాలకి ఆదర్శప్రాయంగాను నిలవడానికి గల కారణం ఇన్ని బాధల మధ్యలో, వసతులు ఉండి కాదండి, ఇన్ని కష్టాల మధ్యలో, ఇన్ని వెలివేతల మధ్యలో, ఇన్ని అక్కరల మధ్యలో సంఘములన్నిటిని గూర్చిన చింత కలిగి పలానా సంఘం క్షేమంగా ఉండాలి. గలతీ సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారా, ఆత్మ ఫలాలు ఫలించండి అని ప్రేరేపిస్తున్నాడు. కొరింథీ సంఘానికి ఉత్తరాలు రాస్తూ మీ లోపాలు సరిచేయబడాలి అంటున్నాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటాడు. కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, మీరు పరిపూర్ణులుగా క్రీస్తు యేసు ఎదుట నిలవబెట్టబడాలి అంటాడు. ఫిలిప్పీ సంఘానికి అంటాడు, మీరు క్రీస్తు యేసు మనస్సును కలిగి ఉండండి అంటాడు. తెస్సలోనిక సంఘానికి రాస్తూ అంటాడు, మీరు క్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉండండి అని. ఆహా, ఎంత చక్కటి భారం అండి. అందుకనే ఆ సంఘాలు ఈ రోజున నేటి సంఘాలకి ఆదర్శప్రాయంగా మార్చబడ్డాయి. కారణం దైవజనుడైన పౌలు గారు ఆ సంఘములన్నిటి కొరకు చింతించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున నీవు నేను మన ఒక్కొక్కరు చింతించే వ్యక్తులుగా ఉండగలిగితే ఏమండి, క్షేమం 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 విస్తరిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో చింతించే తిమోతి ఫిలిప్పీ సంఘానికి పంపబడుతున్నాడు. చింతించే పౌలు గారు ఏమండి సంఘాలన్నిటి కొరకు చింతిస్తే ఆ సంఘాలు దీవెనకరంగా ఆదర్శప్రాయంగా మార్చబడ్డాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, జాగ్రత్తగా గమనించండి. ఏమండి, మన ప్రభు అయిన యేసయ్య కూడా మన కొరకు చింతిస్తున్నాడట. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడిన చక్కటి మాట ఏంటంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించగలిగితే, మన ప్రభు అయిన యేసయ్య కూడా నిన్ను గూర్చి నన్ను గూర్చి మన ఒక్కొక్కరిని గూర్చి ఆయన కూడా చింతిస్తున్నాడట. యేసు ప్రభు దగ్గరికి ఎందుకయ్యా ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చేది అని అంటే, యేసు ప్రభు దగ్గరికి ప్రజలు గుంపులు గుంపులుగా ఎందుకు వస్తున్నారు అని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఆయన దగ్గరికి వస్తే విడుదల, ఆయన దగ్గరికి వస్తే నెమ్మది, ఆయన దగ్గరికి వచ్చే స్వస్థత కలుగుతున్నాయి. గనుకనే ప్రజలు గుంపులు గుంపులుగా యేసయ్య దగ్గరకు వస్తున్నారు. కారణం ఏంటంటే, ఆయన మన కొరకు చింతించే వ్యక్తిగా ఉన్నాడు. అందుకని కీర్తనకాడు అంటాడు, నీ పనుల భారాన్ని ఆయన పైన మోపు, నీ పనుల భారాన్ని ఆయన పైన మోపు. మన కొరకు చింతించే యేసయ్య ఉన్నాడు. ఏమండి, యేసయ్య చింతిస్తున్నాడు, ఒక నాయకుడు చింతిస్తున్నాడు, సంఘానికి పంపబడుతున్న ఒక సేవకుడు చింతిస్తున్నాడు, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న నెహెమ్యా చింతిస్తున్నాడు, రాజగుమ్మంలో మొర్దెకై చింతిస్తున్నాడు. ఈరోజు నీవున్న చోట నీవు చింతించే వ్యక్తివిగా నీవు ఉన్నావా? ఏదో 4 రూపాయలు వస్తున్నాయి, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా, నా పరిస్థితులు బాగున్నాయి, ఒకరితో నాకు అనవసరం అనే బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నావా? కొంత సమయాన్ని కేటాయించు. దేశ క్షేమం కొరకు, సేవకుల క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు, నీ పట్టణ క్షేమం కొరకు కొంత సమయాన్ని కేటాయించు. ప్రభుతో మాట్లాడు, మొర్రపెట్టు, కన్నీరు కార్చు, ఉపవసించు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించు.
ఈ మాటలు వింటున్నా, నీకు నా ప్రభు ఇట్టి భారాన్ని అనుగ్రహించునుగాక. నేను ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయనా, చాలామంది ఎందుకు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు, అసలు ఎవరికి చింత ఉండదు అని గమనిస్తే, ఏమండి, యోబు గ్రంథంలో ఒక మాట 21వ అధ్యాయం 21వ వచనంలో, యోబు గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనంలో గమనిస్తే, తాము పోయిన తరువాత తమ ఇంటి వారి మీద వారికి చింత ఏమి? తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఏమండి, 20వ వచనం ముగింపులో ఉంది, తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత అని. అంటే ఇక్కడ మనం గమనిస్తే చనిపోయిన వాళ్ళకి చింత ఉండదండి, మృతులైన వారికి చింత ఉండదండి, ఈ లోక యాత్ర ముగించిన వాళ్ళకి చింత ఉండదండి. నువ్వు చింతించడం లేదంటే జీవించుచున్నావు అనే పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడివేనా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నావా? బైబిల్లో మరొక మాట కూడా ఉందండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం, యోబు గ్రంథం 39వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం గమనిస్తే, 16వ వచనాన్ని గమనిస్తే, తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. వింటున్నారా, గమనిస్తున్నారా? దీని పేరట నిప్పుకోడి. 13వ వచనంలో ఉంది దాని పేరు, నిప్పుకోడి. తన పిల్లలు తనవి కానట్టు కఠినంగా ప్రవర్తించి తన కష్టం వ్యర్థమైపోతుంది. ఎందుకు ఇలా వ్యర్థం అవుతుంది నా కష్టార్జితం? కొంచెం కూడా దిగులేదు. ఈరోజు చాలామంది ఏమంటున్నారో తెలుసా? కష్టార్జితం వ్యర్థమైపోతుంది, అప్పులు పాలైపోతున్నారు. ఏమంటే ఎక్కడ రాసిపెట్టి ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుద్దండి అంటున్నారు. కారణం ఏంటంటే నిప్పుకోడిలాగా బాధ్యత లేకుండా ఎవరైనా సరే, ఏమంటే తల్లిదండ్రులు తమ పిల్లలు కాదన్నట్టు ఉంటారా? కానీ ప్రపంచంలో సృష్టిలో నిప్పుకోడి మాత్రం అలా ప్రవర్తిస్తుందటండి. కారణం ఏంటంటే తనకు బాధ్యత తెలీదు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? బాధ్యత కలిగిన ఒక తల్లిగా, బాధ్యత కలిగిన ఒక తండ్రిగా, బాధ్యత కలిగిన ఒక పౌరునిగా, బాధ్యత కలిగిన ఒక సేవకునిగా, బాధ్యత కలిగిన ఒక విశ్వాసిగా నీవు ఉన్నావా? ఉంటే ఖచ్చితంగా నీ దేశ క్షేమం కొరకు, నీ సంఘ క్షేమం కొరకు, నీ సేవకుల క్షేమం కొరకు రోధించే వ్యక్తివిగా నీవు ఉంటావు. ఎస్, ఇది వాస్తవం. నా ప్రభు నీకు తండ్రి మనస్సు అనుగ్రహించునుగాక. నా ప్రభు నీకు తల్లి మనస్సును అనుగ్రహించునుగాక. నా ప్రభు నీకు ఒక నిజమైన భారం కలిగిన సేవకుని మనస్సు అనుగ్రహించునుగాక. నిజమైన సేవకుడు చింతిస్తాడండి. కన్నీటి ప్రవక్త యిర్మీయా అంటున్నాడు, త్రోవను నడుచు వారులారా ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? సియోను పట్టణం దుఃఖాక్రాంతురాలైపోయింది. సియోను పట్టణం ఏకాకి అయిపోయింది. సియోను పట్టణం విధవరాలైపోయింది. సియోను మార్గాలు పాడైపోయాయి. సియోను సమర్పణ పాడైపోయింది. ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? నీకు కొంచెం కూడా బాధ లేదా? అందుకని ఆమోస్ అంటాడు, సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి శ్రమ, సియోనులో నిశ్చింతగా ఉన్నవారికి శ్రమ. కొంచెం విచారించు, కొంచెం చింతించు, కొంచెం సమయాన్ని వెచ్చించు. హల్లెలూయా. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. ఆహా, ఎంత చక్కటి మాట. అందుకని కాబోలు యేసు ప్రభు తన మొదటి ప్రసంగంలోనే చెప్పాడు. 6వ అధ్యాయం 25వ వాక్యంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు. అందుకే కాబోలు
నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. మళ్ళా 31వ వచనంలో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమని చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తున్నారు. ఈ రోజున చాలామంది చింత ఇదేనండి. ఈ రోజున చాలామంది ప్రార్థన ఇదేనండి. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం. ఏం తింటే షుగర్ పెరగదు, ఏం తాగితే బలం వస్తుంది, ఏం కట్టుకుంటే చలి కాగిద్ది, లేకపోతే ఎండాకాలం చల్లగా ఉంటుంది. ఈ అన్వేషణ ఎక్కువైపోయింది. వీటిని గూర్చిన చింత ఎక్కువైపోయింది. లావు అవ్వకుండా ఉండాలంటే ఏం తినాలి కొంతమంది, ఇంకొంతమంది లావు అవ్వాలంటే ఏం చేయాలి, బాగా బలంగా ఉండాలంటే ఈ చింత ఎక్కువైపోయింది. ఈ చింత పక్కన పెట్టి సంఘాన్ని గుర్చిన చింత, నశించిపోతున్న ఆత్మలను గుర్చిన చింత, పాడైపోతున్న దేశాన్ని గుర్చిన చింత, పాడైపోతున్న ప్రజలను గుర్చిన చింతని ఈరోజు నుంచి నువ్వు పొందుకో. నిన్ను బట్టి దేశానికి క్షేమం, నిన్ను బట్టి సంఘాలకు క్షేమం, నిన్ను బట్టి కుటుంబాలకు క్షేమం, నిన్ను బట్టి నశించిపోయే ఆత్మలకు రక్షణ కలుగుతుంది. పౌలు గారి దగ్గర ఎంతమంది సేవకులు లేరండి. పౌలు గారి దగ్గర ఎంతమంది సేవకులు లేరండి. అందరినీ పక్కన పెట్టి కొరింథీ సంఘానికి తిమోతిని పంపిస్తానంటాడు, తెస్సలోనిక సంఘానికి తిమోతిని పంపిస్తానంటాడు, ఫిలిప్పీ సంఘానికి తిమోతిని పంపిస్తాడు. ఎందుకో అతడు నిజముగా చింతించేవాడు. ఈ రోజున ప్రతి విషయంలో నా దేవుడు నిన్ను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చింతించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రతి విషయంలో నా దేవుడు నిన్ను ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీవు చింతించే వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఈ మాటలు ముగించబోతున్నాను. నా ప్రభు ఇట్టి భారంతో నిన్ను నింపును గాక. ఇట్టి భారంతో నా దేవుడు నిన్ను నింపాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ మాటలు మీరు ఏ స్థలంలో నుండి వింటున్నా, ఏ పరిస్థితుల్లో నుండి వింటున్నా, నా దేవుడు ఇట్టి చింతించే భారం చేత మిమ్మల్ని నింపాలని కోరుకుంటున్నాను. ఇర్మియా భక్తుడు అంటాడు, చింతించువాడు ఒకడును లేడు గనుక దేశం పాడైపోయింది. చింతించే ఆ ఒక్కడిగా నువ్వు మారుతావా? నువ్వు మారగలిగితే నిన్ను బట్టి దేవుడు దేశానికి క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, పరిస్థితులు మార్చబోతున్నాడు, ఒక నెమ్మది సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. దయచేసి తలలు వంచి కళ్ళు మెండి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడు, మాకు చాలిన దేవుడు. సహోదరునైన శామ్యూల్ కుమార్ గారిని మీరు ప్రేరేపించి ప్రతిరోజు ఒక్కొక్క సేవకుని ద్వారా వాక్యాన్ని ప్రకటించడానికి తీర్మానం చేసుకొని దాన్ని కొనసాగిస్తూ ఉండగా నీ బిడ్డకు ఉన్నతమైన కృపనివ్వండి. నీ బిడ్డకి ఉన్నతమైన కృపను దయచేయండి అయ్యా. ఈ భారాన్ని ఇలా నీ రాకడ వరకు కొనసాగించడానికి కృప దయచేయమని కోరుకుంటున్నామయ్యా. కృప దయచేయండి. అలానే ఈరోజు అయ్యా నీ మాటలు విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. చింతించే తిమోతి వలె, మర్దకై వలె, నెహెమ్యా వలె బిడ్డలను ఆశీర్వదించండి. చింతించిన పౌలు వలె అయ్యా నీ బిడ్డల్ని నీ భారం చేత నింపండి. యేసయ్యా, నీ మనసు ఒక్కొక్కరు కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. నిశ్చయంగా చింతించేవారు లేపబడాలయ్యా. మా దేశం నాశనం నుండి, కీడు నుంచి తప్పించబడాలయ్యా. చింతించేవారు లేపబడాలి. నశించిపోయే ఆత్మలు అనేక మంది రక్షణ పొందాలయ్యా. కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ మాటలు వింటున్న సేవకులైతే మరింతగా పురికొల్పబడాలి. విశ్వాసులైతే నూతన తీర్మానాలు చేసుకోవాలి. ప్రతి ఒక్కరి కట్టి కృప దయచేసి మహిమ తెచ్చుకునమని నాయన కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఎవరైనా అక్కర్లో ఉంటే వారి అక్కర్లు తీర్చి మహిమ తెచ్చుకునమని
నీ శక్తిగల నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. మీ అందరికీ వందనాలు. శామ్యూల్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ ఫేస్బుక్ కార్యక్రమాన్ని చూస్తున్న, ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. మీ అందరికి ఒక చిన్న మాట, దైవజనులు సహోదరులు శామ్యూల్ కుమార్ గారు తెన్నెల ఎలీషా గారి కుమారులు అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. తెన్నెల ఎలీషా గారి ద్వారా చాలా పాటలు తెలుగు క్రైస్తవులకి పరిచయం చేయబడ్డాయి, అనేకులకి దీవెనకరంగా మార్చబడ్డాయి. దైవజనులైన తెన్నెల ఎలీషా గారి పాటలు తెలుగు క్రైస్తవ ప్రజలకి ఎంత దీవెనకరంగా ఉన్నాయో, సహోదరుడు శామ్యూల్ కుమార్ గారి ఈ పరిచర్య కూడా అనేకులకి దీవెనకరంగా మార్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు